అండి, వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. నేను మీ లక్ష్మిని. ఈరోజు వీడియోలో అరిసెల పిండితోటి స్వీట్ పొంగడాలు ఎలా చేయాలో చూద్దాము. అరిసెల పిండిని పర్ఫెక్ట్గా కొలతలతో సహా ఎలా తయారు చేసుకోవాలో అరిసెల వీడియో ఉంది, చూడని వారు చూసేయండి. అరిసెలు చేయగా నేను కొద్దిగా పిండిని పక్కా తీసుకున్నాను. ఈ పిండితోటి స్వీట్ పొంగడాలు చేస్తున్నాను. ఈ పిండిలోకి 100 ml కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. మీరు పాలు కొంచెం తగ్గించి వేసుకోండి, 50 ml పాలు పోసుకోండి. నాకు పాలు ఎక్కువ పడి పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అయిపోయింది. నేను అనుకోకుండా సరిపోతుందిలే అన్నట్టుగా వేశానండి. మరి వాటరీగా అయ్యి ఆయిల్ని ఎక్కువగా పీల్చేశాయి. రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేదే కాకుండా ఇలా చేసుకోకూడదు అని కూడా చెప్పాలి కదండి. అందుకోసమే ఈ వీడియో చేశానండి. మీరైతే పిండిని తిక్కుగా దోశ పిండి కన్సిస్టెన్సీ ఉండే విధంగా చిక్కగా కలుపుకోవాలి. నేను తీసుకున్న పిండికి ఒక 50 ml పాలు కరెక్ట్గా సరిపోతాయి. పిండి లూజ్ అయితే గోధుమ పిండిని వేసి కలుపుకోవచ్చు, కానీ ఇలానే ట్రై చేసి చూద్దాము ఎలా వస్తాయో అని ట్రై చేశానండి. ఓకే, పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా కొంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని బాగా కాగనివ్వాలి. చూడండి, పిండి ఇలా వేస్తే నిదానంగా పైకి రావాలి. ఇలా నూనె కాగిన తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని మధ్యలో ఇలా ఒక దగ్గర పోసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన కాలుతుంది, లోపల ఉడకదు. ఈ వేడి నూనెని గరిటెతోటి ఇలా అప్పం పైన పోస్తూ ఉండాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా బాగా కాలనివ్వాలి. తిప్పేటప్పుడు అప్పము వేలబడుతూ వచ్చిందండి, ఎందుకంటే పిండిలో మరి బాగా లూజ్గా కలిపాను కదా, అందుకని. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా కాలాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీల్చాయన్నమాటే కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. మీరు మాత్రం పిండిని నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకొని చేసుకోండి, చాలా బాగా కుదురుతాయి. వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.